హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పౌర్ణమి గడియలు మొదలవగానే ఇక యమధర్మరాజు గారు ఆకాశంలో ప్రత్యక్షమై ఎముండా అని అరుస్తూ ఉండగా యమధర్మరాజుల గారికి ప్రణామాలు అని గుప్తా గారు అంటూ ఉంటారు. ఇక నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోయావు కాబట్టి గుర్తు చేయడానికి వచ్చాను అని యమ అంటుండగా, నా కర్తవ్యం నేను మర్చిపోవడం ఏంటి రాజుగారు అని గుప్తా అంటూ ఉంటాడు. పౌర్ణమి గడియలు మొదలై ఇంతసేపు అవుతుంది, అయినా కూడా నువ్వు ఇంకా కూడా ఆ బాలికని మన లోకానికి తీసుకురాలేదు. ఒక్కసారి గుర్తు చేద్దామని వచ్చాను అని యమధర్మరాజు అంటూ ఉండగా, లేదు, ఈ పౌర్ణమి గడియలు ముగిసేలోపు ఎలాగైనా నేను ఆ బాలికని తీసుకొని పైకి వస్తాను అన్న మాట గుప్తా గారు పూర్తి చేయకముందే యమధర్మరాజు గారు మాయమైపోతారు. అదేంటి, యమధర్మరాజు గారు మాట్లాడుతుండగా మాయమైపోయారేంటి, ఎప్పుడు ఇలా జరగదు కదా అని అనుకుంటూ అటు ఇటు చూసి గుప్తా గారు వెనక్కి తిరిగేసరికి వెనకాల ఆరు నిలబడి ఉంటుంది. ఆరుని చూసి గుప్తా గారు షాక్ అవుతూ ఉంటారు. బాలిక అని గుప్తా గారు అంటుండగా, ఏం మాట్లాడకండి గుప్తా గారు, మళ్ళీ నన్ను మోసం చెయ్యాలని చూశారు కదా, ఎంతలా నమ్మాను మిమ్మల్ని, సొంత అన్నేలా మిమ్మల్ని భావించాను, అటువంటిది నన్ను మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది అని ఆరు గుప్తాని నిలదీస్తూ ఉండగా, ఇది నా కర్తవ్యం, నేను చేసి తీరాల్సిందే అని గుప్తా గారు అనేస్తాడు. ఇక అవును గుప్తా గారు, అంతే, నేను మిమ్మల్ని అంతలా నమ్మినందుకు నన్ను మోసం చేయాలి అని చూశారు కదా అని అంటుండగా, ఆరు మాటలకి బాధపడుతున్న గుప్తా కూడా ఏమీ చేయలేక ఇలా అంటుంటాడు. నా స్వంత నిర్ణయాలకి ఇక్కడ తావుండదు, కానీ నా కర్తవ్యాన్ని నెరవేర్చి తీరాల్సిందే. ఇక్కడ నీ ప్రస్థానం ముగిసిపోయింది, నువ్వు చూడాల్సినవి అన్నీ చూసేశావు. ఈరోజు ఇక్కడుంటే చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇక నువ్వు ఖచ్చితంగా మా యమలోకానికి రావాల్సిందే. వెళ్దాం పద, నీకు పైకి వచ్చే టైం వచ్చేసింది అని గుప్తా గారు అంటూ ఉండగా ఇక ఆరు సైలెంట్గా ఉండిపోతుంది. ఒక్కసారిగా ఈ బంధాలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయే టైం వచ్చింది అనగానే ఇంట్లో వాళ్ళందరూ గుర్తొస్తారు ఆరుకి. ఇక అందరినీ ఒక్కసారి తలుచుకుంటూ ఉండగానే ఇక గుప్తా గారు మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఇక ధూమ్ తట అని గుప్తా గారు అనే లోపే ఆరు అక్కడి నుండి పారిపోయి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. బాలిక బాలిక అని అంటూ గుప్తా గారు కూడా వెనకాలే వస్తూ ఉంటారు. ఇక హాల్లో బాలిక ఎక్కడ కనబడకపోయేసరికి అక్కడ ఉన్న సదాశివం గారి శరీరంలో ఆరు ప్రవేశించిందేమో అని దగ్గరికి వెళ్ళి బాలిక అని అనబోతుండగా, ఏ నిర్మల, పేపర్ చదివే వరకు నేనే పనిని మొదలు పెట్టనని తెలుసు కదా నీకు అని అనేస్తాడు సదాశివం గారు. దాంతో అక్కడ సదాశివం గారి శరీరంలో ఆరు లేదని గ్రహించుకొని నిర్మలమ్మ గారి దగ్గరికి వెళ్తాడు. ఇక నిర్మలమ్మ గారు కూడా పేపర్ తెచ్చే డ్యూటీ నాది కాదని చెప్పానా అని అంటుండగా రాథోడ్ అక్కడికి వస్తాడు. ఇక రాథోడ్ దగ్గరికి గుప్తా వెళ్ళగానే, ఇక పేపర్ తెచ్చే డ్యూటీ నాదే కదా సార్, నేను తీసుకొచ్చాను కదా, అసలు నా డ్యూటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని రాథోడ్ కూడా మాట్లాడుతూ ఉండగా, గుప్తా గారు ఆరు వారెవరి శరీరంలో లేదని అనుకుంటూ మరి ఎవరి శరీరంలోకి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉండగా, ఇక సదాశివం గారు పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, రాథోడ్ పైకి వెళ్ళు అని అనగానే గుప్తా గారు పైకి వెళ్తారు. ఇక అమ్ము కోపంగా నిలబడి ఉండడంతో అమ్ము దగ్గరికి గుప్తా గారు వెళ్ళగానే ఇక అమ్ము ఇలా అనేస్తుంది, లాస్ట్ మినిట్లో హోంవర్క్ చేయకపోతే ముందే చేయొచ్చు కదా అని అమ్ము అనగానే, అమ్ము శరీరంలో లేదని గుప్తా గ్రహించి ఆనంద్ దగ్గరికి వెళ్తాడు. ఆనంద్ వెంటనే అంతా ఆకాష్ వల్లే అనగానే ఆకాష్ దగ్గరికి వెళ్తాడు గుప్తా. ఇక నేనేమైనా నిన్ను వీడియో గేమ్ ఆడమన్నానా, నేను ఆడుతుంటే నువ్వు వచ్చావు అని ఆకాష్ అనగానే, ఇంకా ఎవరి శరీరంలో ఆ బాలికుంది అని అనుకుంటూ కోపంతో సోఫా కొట్టుతున్న అంజు దగ్గరికి వెళ్ళి బాలిక అని అరుస్తూ ఉంటాడు గుప్తా. ఇక ఏంటి సోల్జర్స్, ఇలా ఈ ప్రిన్సెస్ అంజు ఉండగా నా ముందు ఇలా గొడవలు పడొచ్చా అని అంటూ ఉంటుంది. దాంతో అంజు శరీరంలో కూడా ఆరు లేదని తెలుసుకొని ఎవరి శరీరంలోకి వెళ్ళింది అని టెన్షన్ పడుతూ ఉండగా, ఇక అప్పుడే బాగి లంచ్ బాక్సెస్ని పట్టుకొని
నెమ్మదిగా అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక బాగి దగ్గరికి కూడా గుప్తా గారు వెళ్ళగానే ఇదిగో లంచ్ బాక్సెస్ అని అంటూ బాగి ఇచ్చేస్తుంది. ఇక అమ్మో ఇక్కడ కూడా లేదంటే బాలిక ఎక్కడున్నట్టు అని అంటుండగా అమర్ మిస్ అమ్మా అని అరుస్తాడు. ఇక ఎవరి శరీరంలో లేదు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకొని మను రూమ్కి గుప్తా గారు వెళ్తారు. మను విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. గుప్తా గారు మను దగ్గరికి వెళ్ళి బాలిక నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, నువ్వు ఈ శరీరంలో ఉండకూడదు, బయటికి వచ్చేయి అని గుప్తా గారు అంటుండగా మను సైలెంట్గా బయటనే చూస్తూ ఉంటుంది. ఇక బాలిక నువ్వు ఈ బాలిక శరీరంలో ఉన్నావని నాకు తెలుసు, ఆ రోజు నువ్వు కావాలనే తన శరీరంలో ప్రవేశించాలనే ఆ బాలిక అలా మాట్లాడింది. గోరా ఈ బాలిక కలిసి నిన్ను నిర్బంధించడానికి ప్లాన్ చేస్తున్నారు, నేను చెప్పేది విను అని అంటుండగా ఇక ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది మను. ఇక మను శరీరంలో ఉన్న ఆరు గుప్తా గారికి కనబడుతుంది. బయటికి రా బాలిక అని గుప్తా అంటుండగా నాకు తెలుసు మీరు ఏ క్షణంలోనైనా నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపోతారు, ఆ లోపు నేను తేల్చుకోవాల్సిన విషయాలు, నేను తెలుసుకోవాల్సిన నిజాలు, ఇక నా ఫ్యామిలీకి నేనంటూ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, కాబట్టి మీరెంత చెప్పినా నేను వినను అని అంటుండగా ఈ ఒక్కసారి నమ్ము, నేను చెప్పేది నిజమే, నిన్ను నిర్బంధించడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి అని అంటుండగా మను వినకుండా అసలు నేను తన భార్యని కాదని ఎందుకన్నాడో ఆ రణ్వీర్ దగ్గరికే వెళ్ళి తెలుసుకుంటాను అని అంటూ మనులో ఉన్న ఆరు అక్కడ నుండి బయలుదేరుతుండగా ఇక గుప్తా గారు ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. మరోవైపు పిల్లల్ని రాత్రి స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంతలో అంజుకి ఆ తాయెత్తు గుర్తొచ్చి బయటికి తీసి ఇప్పుడు మను ఆంటీకి కట్టాలి అని అంటుండగా సాయంత్రం కడుదువులే అని అమ్ము అంటుంటుంది. లేదు ప్రొద్దునే కట్టాలని చెప్పింది అని అంటూ బలవంతంగా కార్ దిగేస్తుంది. ఇక పిల్లలు ముగ్గురు పైకి ఎక్కమని అంజుని ఎంత బ్రతిమిలాడినా కూడా వినదు. ఇక దాంతో రాతోడు కూడా కిందికి దిగి అంజుని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అయినా అంజు మాట వినకుండా ఏం కాదు, నేను ఆంటీకి తాయెత్తు కట్టి డాడీని స్కూల్లో డ్రాప్ చేయమని చెప్తాను, నువ్వు వెళ్ళు అని అనగానే మిగతా ముగ్గురు పిల్లలు రాతోడ్ని పిలుస్తారు. ఇక రాతోడ్ వెళ్ళిపోతాడు. అదే టైంలో మను కార్ తీసుకొని బయటికి వెళ్తూ ఉండగా గుప్తా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంజు ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక గుప్తా మాటలు వినకుండా కార్ తీసుకొని మను అదే ఆరు బయలుదేరుతుంది. ఇక మను ఇంటి నుండి బయలుదేరడం, అంజు ఇంటికి రావడం ఒకే టైంలో జరుగుతుంది. అంజు అయ్యో నేను ఆంటీ కోసం వస్తుంటే ఆంటీ నన్ను కాదని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ ఆయాస పడిపోతూ ఉంటుంది. రణ్వీర్ దగ్గరికి ఆరు బయలుదేరుతుంది. ఇక యమధర్మరాజు గారు మళ్ళీ ప్రత్యక్షమై గుప్తా గారిని ఎలాగైనా తీసుకురమ్మని అంటూ ఉండగా నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని గుప్తా అంటుంటాడు. ఇక సమాధానం చెప్పకుండా యమధర్మరాజు గారు మాయమైపోతారు. ఇక మరోవైపు టిఫిన్ చేస్తున్న అమర్ డల్గా కూర్చొని ఉండడంతో ఇడ్లీ పెట్టనా అండి అని బాగి అడుగుతుంది. వద్దు అని అమర్ అనేస్తాడు. ఏమైంది అని బాగి సదాశివం గారు నిర్మలమ్మ గారు అంటుండగా ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ ఏదో జరుగుతుందని మనసుకి అనిపిస్తుంది అని అమర్ అంటుంటాడు. ఇక రణ్వీర్ అంజు గుచ్చి చెప్పేస్తాడా? అంజు గుచ్చి నిజం తెలుసుకున్న ఆరు ఏం చేయనుంది? మనులో ఉన్న ఆరుని గోరా బంధిస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.